నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. తిరుగుతున్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు విశ్లేషణ చేసుకునేటువంటి కార్యక్రమానికి స్వాగతం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజున్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. బడ్జెట్, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన సహజంగా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అందరూ బడ్జెట్ ఎక్స్పర్ట్స్ అయిపోతుంటారు, అందరూ విశ్లేషకులు అయిపోతుంటారు. అయితే ఏ రాష్ట్రాలకు సంబంధించి రాజకీయ పక్షాలకు సంబంధించి సహజంగా బీజేపీ నాయకులు ఇది అద్భుతంగా ఉందనే చెప్పుకుంటారు. సాధారణ ప్రజలు, ఎఫెక్ట్ అయ్యేటువంటి వాళ్ళు, ఎవరైతే పెట్టుబడిదారులు అనుకునేటువంటి వాళ్ళు, మిగిలినటువంటి ఉద్యోగులు, ఎవరైతే వేతన జీవులు ఉంటారో వాళ్లకు సంబంధించినటువంటి అంశంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పైన గవర్నమెంట్ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, వేతన జీవులైతే చాలా మట్టు నెగిటివ్ ప్రచారం చేయడానికి ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ ఉందనేటువంటి విషయం చెప్పుకోవచ్చు. దానికి తోడు రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో సంకీర్ణ సర్కారు ఉంటే ఏమవుతుంది? కేంద్ర ప్రభుత్వము కుక్కలు జింపిన విస్తరలా ఉంటుంది. దేశం యొక్క యూనిట్ అనేటువంటిది పక్కన పోయి రాష్ట్రాల గొంతమ్మ కోరికలు తీర్చడానికి మాత్రమే కేంద్ర సర్కారు ఉపయోగపడుతున్నటువంటి విషయాన్ని మనం చెప్పుకోవాలి. పోనీ దానివల్ల ఏమైనా లాభపడ్డారంటే ఒక విషయము, నవ యువ పథం అనేటువంటి విషయం పెడితే తెలంగాణకు మొండి చెయ్యి, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు పట్టించుకొని కేంద్రము. ఇది బీహారు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నితీష్, చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి వాళ్ళ మీద ఆధారపడ్డారు కాబట్టి వాళ్ళిద్దరిని సంతృప్తిపరచడానికి మాత్రమే ఆ బడ్జెట్ ఉందన్నట్టుగా కేటాయింపులు వచ్చినటువంటి వార్తలు కూడా అట్లనే ఉన్నాయి. పోనీ అక్కడైనా వాళ్ళకి ఏమైనా లాభపడ్డదంటే అక్కడ జై నితీష్ వల్లనే ఇదంతా జరిగిందని నితీష్ కుమార్ పేరుకు సంబంధించి అక్కడ ఉంటే